ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున 3, బీఆర్ఎస్, సిపిఐ తరపున ఒక్కో అభ్యర్థి నామినేషన్లు వేశారు. 6 స్వతంత్ర అభ్యర్థులు సైతం నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ మద్దతు సిపిఐ తరపున శంకర్ నాయక్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3న ప్రక్రియ ప్రారంభం కాగా గడువు ముగిసే నాటికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరపున 3, బీఆర్ఎస్, సిపిఐ తరపున ఒక్కొక్కరు, 6 స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పోటీలో నిలిచారు. మరో స్థానంలో పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించగా ఆ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కొక్కరు 2 సెట్లు నామినేషన్లను ఆర్వో ఉపేందర్ రెడ్డికి అందించారు. నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, సిపిఐ నుంచి నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. నామపత్రాలు సమర్పించిన తర్వాత అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ అభ్యర్థులు నివాళులర్పించారు. ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ అవకాశం కల్పించిందని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 14లో పనిచేశాను, 18లో పనిచేశాను, కాంగ్రెస్ 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకొద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. ఈరోజు మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు మొట్టమొదటి తిరుగుబాటు బావుట, అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట వేసిన రోజు. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. సామాన్య కార్యకర్తను, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను డీసీసీ ప్రెసిడెంట్గా నా ప్రస్థానం, అంటే మండల పార్టీ అధ్యక్షుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా. ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి అందించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి సహా పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. 6 స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటే సంబంధిత అభ్యర్థికి మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. అందువల్ల స్వతంత్ర అభ్యర్థులు వేసిన 6 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉండగా బుధవారం ఉపసంహరణకు గడువు ఉంది. 5 అభ్యర్థులు మాత్రమే మిగిలితే ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటిస్తారు.